ఇక ఇవాల్టి టాపిక్లోకి వెళదాం. దీని గురించి ఇవాల్టి టాపిక్ పూర్తిగా నిన్న మనం ఏదైతే చెప్పామో దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కొంతమంది అడగడం జరిగింది. దానికి సమాధానాలుగా నేను ఇప్పుడు దాన్ని పూర్తిగా వివరణాత్మకంగా చెప్పబోతున్నాను. అదేంటంటే నిన్న మనం ఇచ్చిన టైటిల్, మరో వారంలో మల్టీ పోలార్ వరల్డ్, యుఎస్కి నాటో వీటో అవుట్. ఇది మనం ఇచ్చిన థంబ్నెయిల్. అందులో మల్టీ పోలార్ వరల్డ్ ఏదైతే రాబోతుంది అనే దాని మీద దాదాపుగా అందరూ ఏకీభవిస్తూ సాటిస్ఫై అవుతూ నిజంగా ఇదే జరగాలి, మన భారతదేశం కూడా ముందుండాలి, మన భారతదేశం గొప్పతనం ఇది అంటూ చాలా మంది తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏకీభవిస్తూ మెసేజెస్ చేశారు. కానీ ఒక 1% మాత్రమే, నేను పర్టికులర్గా చెప్తున్నాను, కేవలం 1% మాత్రమే కొన్ని ప్రశ్నలు సంధించారు. బట్ ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి నేను ఎందుకు కూర్చున్నాను అంటే, పద్ధతిగా ఎవ్వరు ప్రశ్నించినా దానికి ఖచ్చితంగా బదులు ఇవ్వడం అనేది ప్రతి ఛానల్ కూడా బాధ్యత వహించాలి. కాబట్టే నేను ఆ బాధ్యత తీసుకున్నాను. ఆ అకౌంటబిలిటీ మేము తీసుకోవాలి. అందుకే మగధ పద్ధతిగా అడిగిన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానాలు చెబుతుంది. నిజానికి మన తెలుగు స్టేట్స్లో ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్, అలాగే బ్యూరోక్రాట్స్, లేదంటే బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు, ఇలా ఉన్నవాళ్ళు మాత్రమే, అంటే ఈ మేధావి వర్గంగా ఉన్నవాళ్ళు మాత్రమే మన రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, దేశం బయట ఏం జరుగుతుంది ఆలోచించగలిగేలాగా ఉన్నారు. అది కాకుండా, అలా కాకుండా నిజానికి నా ఇంటెన్షన్ అంతా ఒకటే. అది దేశం గురించి చెప్పినా, రాష్ట్రం గురించి చెప్పినా, ప్రపంచం గురించి చెప్పినా ఒక చరిత్ర చెప్పాలి. చరిత్రలో జరిగినవన్నీ కూడా, అంటే ఈరోజు ఒక విషయం జరుగుతుంది అంటే, ఒక గందరగోళం జరుగుతుంది అంటే అది కనీసం ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 100 ఏళ్ళు, 2000 సంవత్సరాల వరకు ఆ చరిత్ర నేపథ్యం కారణంగానే జరుగుతుంది. అది మన రాష్ట్రంలో అయినా, మన దేశంలో అయినా, ప్రపంచంలో అయినా. అందుకే ప్రతిదీ కూడా ఆ చరిత్ర పాఠాలని జాగ్రత్తగా తీసుకొచ్చి నా టార్గెట్ వ్యూవర్స్ కూడా నేను ఒకటే చెబుతున్నాను, అంటే మేధావులో లేదంటే అన్నీ తెలిసిన వాళ్లకు చెప్పడం నా ఉద్దేశం కాదు. నిజానికి ఇంట్లో వంట చేసుకుంటున్న ఒక మహిళకి నేను చెప్పేది అర్థం కావాలి. అలాగే వ్యవసాయం చేసుకుంటున్న ఒక రైతుకి నేను చెప్పే ప్రపంచ పాఠాలు అర్థం కావాలి, చరిత్ర పాఠాలు అర్థం కావాలి. అందుకే చాలా విడమరిచి మన భాషలో మనకు అనుకూలంగా మనందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను.